Hello guys, welcome to our channel. Virat Kohli is going to retire from Test cricket. ఇది అండ్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వార్ సీజ్ ఫైర్ వైలేషన్స్ ప్లస్ పాకిస్తాన్లో జరిగిన అటాక్స్ వల్ల ఇండియాలో చాలా నష్టపోయాం. అండ్ ఆల్సో ఐపీఎల్ కూడా సస్పెండ్ అయిపోయింది. ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. హలో అండ్ వెల్కమ్ టు సిఎస్జెడ్ ఎడిట్స్. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం విరాట్ కోహ్లీ తన 14 years ఆఫ్ కెరియర్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు నేను రిటైర్ అయిపోతున్నానని ఒఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. చాలామంది ఈ కోచెస్ లైక్ రవిశాస్త్రి కానీ చాలామంది రిక్వెస్ట్ చేశారు, నువ్వు వేరే వరుసలాగా ఆడు కానీ విరాట్ కోహ్లీ తను వినలేదు. ఇన్ని సంవత్సరాలు రోహిత్ శర్మతో ఆడి లాస్ట్కి రోహిత్ శర్మ తర్వాత రిటైర్ అయిపోయాడు. తన స్టాట్ చూసుకుంటే తను 14 years తర్వాత రిటైర్ అయ్యాను, తనే ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ ఇచ్చాడు. తన రీసెంట్ ఫామ్ కూడా బాగాలేకపోవడంతో తాను 100 centuries కంప్లీట్ చేసినా చేయకపోయినా ఒక లెజెండ్ ప్లేయర్లా అయి మరి రిటైర్ అవుతున్నానని చాలా ఆనందంతో రిటైర్మెంట్ ఇచ్చానని మీడియాతో చెప్పుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ యొక్క స్టాట్స్ ఈ మధ్య తన పర్ఫార్మెన్స్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా చాలా డౌన్ అవడంతో తన మీద నెటిజన్లు విమర్శలను ఎత్తించారు. అలాగే ఈ మధ్య T20 వరల్డ్ కప్ గెలిచి వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచి T20 కెరియర్కి గుడ్ బై చెప్పేశాడు. ఓన్లీ T20 వరల్డ్ కప్లో లాస్ట్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వరల్డ్ కప్కి రిటైర్మెంట్, తర్వాత ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అయిపోతానని 5 yearsలో కప్పు గెలిచినాక రిటైర్ అవుతానని చాలా స్పష్టంగా చెప్పాడు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విరాట్ కోహ్లీ ఈజ్ గోయింగ్ టు రిటైర్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. ఇది అండ్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వార్ సీజ్ ఫైర్ వైలేషన్స్ ప్లస్ పాకిస్తాన్లో జరిగిన అటాక్స్ వల్ల ఇండియాలో చాలా నష్టపోయాం. అండ్ ఆల్సో ఐపీఎల్ కూడా సస్పెండ్ అయిపోయింది. ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. హలో అండ్ వెల్కమ్ టు సిఎస్జెడ్ ఎడిట్స్. రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం విరాట్ కోహ్లీ తన 14 years ఆఫ్ కెరియర్ని ఎంజాయ్ చేసి ఇప్పుడు నేను రిటైర్ అయిపోతున్నానని ఒఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. చాలామంది ఈ కోచెస్ లైక్ రవిశాస్త్రి కానీ చాలామంది రిక్వెస్ట్ చేశారు, నువ్వు వేరే వరుసలాగా ఆడు కానీ విరాట్ కోహ్లీ తను వినలేదు. ఇన్ని సంవత్సరాలు రోహిత్ శర్మతో ఆడి లాస్ట్కి రోహిత్ శర్మ తర్వాత రిటైర్ అయిపోయాడు. తన స్టాట్ చూసుకుంటే తను 14 years తర్వాత రిటైర్ అయ్యాను, తనే ఇంటర్నేషనల్ రిటైర్మెంట్